ప్రభువుకు స్తోత్రాలు. ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి బిడ్డలకు, మందిరంలోకి వచ్చిన అందరికీ పేరు పేరు వంతున ప్రత్యేకమైన నా వందనాలు. ఈరోజు ఒక ప్రాముఖ్యమైనటువంటి సంగతిని, అంశాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. ఏంటి ఆ అంశం అంటే, కొంతమంది అంటున్నారు, మేము బైబిల్ చదివాం, బైబిల్లో ఎక్కడ కూడా యేసుక్రీస్తు దేవుడని లేదు, మీరే ఆయన్ని దేవుడుగా చేశారు అని అంటున్నారు. అంటే క్రైస్తవులుగా ఉన్నటువంటి వారే యేసు ప్రభువుని దేవుడుగా చేశారంట. అంతేగాని బైబిల్లో యేసు ప్రభు దేవుడని ఎక్కడా లేదంట. అందుకే నేను ఆలోచించి, అరే యేసుక్రీస్తు దేవుడు కాదా? బైబిల్లో ఎక్కడ యేసుక్రీస్తు దేవుడని లేదా? మనిషి చేసుకున్న దేవుడు యేసుక్రీస్తా, మనిషిని చేసిన దేవుడు యేసుక్రీస్తా అనేటువంటి సంగతిని నేను ఆలోచన చేసి ఈరోజు ఆ అంశాన్ని నేను ఎన్నుకున్నాను. బైబిల్లో యేసుక్రీస్తు దేవుడు అని నిరూపించేటువంటి 7 విషయాలు ఈరోజు మీతో నేను పంచుకోవాలని నేను అనుకుంటున్నాను. 1 కాదు, 2 కాదు, 7 విషయాలు. ఇప్పుడు చూపించబోతున్నటువంటి ఈ 7 విషయాలు యేసుక్రీస్తు దేవుడే అని సాక్ష్యం ఇస్తున్నాయి. వాటిని మనం ఆలస్యం చేయకుండా చకచక చూసుకుంటూ పోదాం. మొట్టమొదటిగా తీతు పత్రిక రండి. అపోస్తలుడైన పౌలు గారు తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనాన్ని చూద్దామా? ఒకవేళ మైక్ తీసుకొని చదివేవాళ్ళు ఇంకా బాగుంటుంది. తీతు పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం, అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసు క్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలెనని మనకు బోధించుచున్నది. పౌలు అంటున్నాడు, యేసుక్రీస్తు ప్రభుని ఏమని చెప్తున్నాడంటే, ఆ 13వ వచనం చూస్తే, అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు. చూడండి, పౌలు ఏమంటున్నాడు? మహాదేవుడు, మన రక్షకుడు. మరి యేసుక్రీస్తు ప్రభు అసలు దేవుడేలే, ఆ మాటే బైబిల్లో లేదని చాలామంది అంటున్నారు. కానీ ఫస్ట్ మాటలోనే మనం చూసాం, ఆయన మహాదేవుడు రక్షకుడు అని. చాలామంది అంటారు, ఇది యేసు ప్రభు చెప్పుకోలేదు కదా, ఎవరు చెప్పారు? పౌలు కదా చెప్పాడు అని చాలామంది అనొచ్చు. నేను ఒకటే అననా, నా గురించి సాక్ష్యం నేను చెప్పుకుంటే బాగుంటుందా, నా గురించి మీరు చెప్తే బాగుంటుందా? ఇప్పుడు నా గురించి నేను చెప్పుకుంటే బాగుంటుందా, నా గురించి పక్కనోళ్ళు మీరు చెప్తే బాగుంటుందా? రూల్ ప్రకారం ఎత్తుకుంటే నా గురించి పక్కనోళ్ళు చెప్తేనే బాగుంటుంది. నేను మంచోడిని, నేను డబ్బా కొట్టుకున్నంత మాత్రాన నేను మంచోడిని అయిపోను కదా. నేను మంచోడినో కాదో ఎదుటోళ్ళు చెప్తే మనకు బాగా క్లారిటీ వస్తుంది. మరి యేసుక్రీస్తు మహాదేవుడు, గొప్ప దేవుడు, రక్షకుడు అని పౌలు అంటున్నటువంటి మాటని తీతు పత్రికలో మనం చూసాం. ఇవే కాదండోయ్, చాలా సందర్భాల్లో చాలా వచనాలు యేసుక్రీస్తు ప్రభు దేవుడు అని నిరూపిస్తున్నాయి. ఆ వచనాల్ని మనం చూసుకుంటా పోదాం. బైబిల్ చూడండి. మొట్టమొదటిగా యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనాన్ని చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. ఈ వచనం అయిన వెంటనే ఆ 14వ వచనాన్ని కూడా మనం చదవాల. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. 14వ వచనం, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. అసలు ఎంత అద్భుతంగా ఉందో చూడండి ఈ మాట. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. క్రైస్తవునికి దేవుడు ఎవరో? చాలామంది అంటూ ఉంటారు, సిలువులో ఆయన వేలాడాడు కదా, చనిపోయాడు కదా, ఆ సిలువుని దేవుడుగా చేసుకుంటారు కొంతమంది. ఇది చాలా తప్పు. మేరీ మాతను దేవుడిగా చేసుకుంటారు చాలామంది. ఇది కూడా తప్పు.
ఒక ఆకారాన్ని చూసి ఇదే యేసుక్రీస్తు ప్రభు అనుకుంటారు. ఇది చాలా తప్పు. యేసుక్రీస్తు ప్రభు అనగా దేవుడు ఎవరు అని మనం ఆలోచన చేస్తే ఒకసారి చూడండి, వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. 14వ వచనంలో ఏమంటుంది? ఆ వాక్యము శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. మరి సాక్ష్యమే కదా. ఆది యందు వాక్యం ఉన్నింది, ఆ వాక్యమే దేవుడయ్యింది, ఆ వాక్యమే శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చింది. మరి ఈ వాక్యం బట్టి చూస్తే, ఈ రెఫరెన్స్ బట్టి చూస్తే యేసుక్రీస్తు ప్రభు దేవుడని మనకు రుజువు అవుతుంది, నిరూపణలోకి వస్తుంది. ఇకపోతే యేసుక్రీస్తు దేవుడని ఇంకొక మాటను కూడా మనం చూద్దాం. ఒకసారి యోహాను సువార్తలోనే 8వ అధ్యాయానికి రండి. ఆ యోహాను సువార్తలోనే అంటే 7 రెఫరెన్స్లు నేను చూపించాలనుకున్నాను. అందుకే నేను త్వరగా చెప్పుకుంటా పోతున్నాను. మైక్ తీసుకొని చదవకూడదా? నేనే చదువుకోవాలా? యోహాను సువార్త 8వ అధ్యాయం 57, 58 వచనాలు చూద్దాం. 57, 58 వచనాలు చూద్దాం. అందుకు యూదులు నీకింకనూ 50 సంవత్సరములైనా లేవా, నీవు అబ్రహామును చూచితివా అని ఆయనతో చెప్పగా, యేసు అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. ఆమేన్. దానికి ఒక సౌండ్ తగ్గించుకో, ఇక్కడ తగ్గించుకో, బాగా వినాలి. యేసుక్రీస్తు చేస్తున్నటువంటి బోధలు చూసి, యేసుక్రీస్తు చేస్తున్నటువంటి సూచిక కార్యములను చూసి అక్కడ ఉన్నటువంటి జనాలందరికీ ఒక ఆశ్చర్యంగా, ఒక వింతగా ఉండింది. ఆశ్చర్యపోయినటువంటి జనాల్లో యూదులు కూడా ఉన్నారు. యూదులు యేసుక్రీస్తు చేస్తున్నటువంటి బోధను చూసి, ఇదేంద్రా ఇది, ఒక కొత్త బోధలాగా ఉంది, ఈయన చెప్పే మాటలు వెరైటీగా ఉన్నాయి, అసలు ఈయన ఎవరు, అసలు ఏంటి ఈ సంగతి అని అర్థం కానటువంటి గందరగోళం స్థితిలో ఉన్నాడు. మొత్తానికి యూదులు ఒక క్లారిటీకి వచ్చారు. ఏంటంటే ఈయన గొప్పవాడని, ఈయన మాటల్లో చెప్పుకుంటున్నాడు అని అనుకొని అప్పుడు యూదులు యేసు ప్రభువుని అడుగుతున్నారు, ఇదిగో నీకు నువ్వే గొప్పవాడు నువ్వు చెప్పుకుంటున్నావు, మరి మా పితరుడైన అబ్రహాము కంటే గొప్పవాడివా? వాళ్ళు అడిగిన ప్రశ్న ఆ పై వచనాల్లో చూస్తే, మా పితరుడైన అబ్రహాము కంటే గొప్పవాడివా అని అంటే యేసుక్రీస్తు ప్రభు చెప్పినటువంటి ఆ మాటలకి వాళ్ళకు అర్థం కానటువంటి స్థితిలో ఉంది. ఈ అబ్రహాము ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చారు అక్కడ అనంటే, పాత నిబంధనలో మనం చూస్తే విశ్వాసులకు తండ్రిగా ఎవరు పిలువబడుతున్నారు? అబ్రహాము పిలువబడుతున్నారు. అందుకు యేసు ప్రభు అన్నాడు, నేను అబ్రహాముకు ముందే నేనున్నాను. అబ్రహాము నీకు తెలుసా అని యూదులు అడిగితే, నేను అబ్రహాముకు ముందే నేనున్నాను. అందుకు వాళ్ళు అడిగినటువంటి మాటను మనం చదివే ఇందాక 57 వచనం. అందుకు యూదులు ఏమన్నారు? నీకింకను 50 సంవత్సరములైనా లేవే, నీవు అబ్రహామును చూచితివా అని ఆయనతో చెప్పగా, వాళ్ళు అంటున్నారు, నీకు 50 సంవత్సరాలు కూడా లేవే. అవునా? 50 సంవత్సరాలు ఉన్నాయి యేసు ప్రభుకి. ఆయన చనిపోయేటప్పుడు ఆయన వయసు ఎంత? 33 సంవత్సరాలే. ఆ వయసులో వాళ్ళు అంటున్నారు, ఇంత చిన్న వయసులో కనీసం 50 సంవత్సరాలు కూడా లేనట్టున్నాయి నీకు, నువ్వు అబ్రహాముని చూసావా? అబ్రహాము నీకు తెలుసానంటే యేసు ప్రభు అన్నాడు, 58వ వచనం మనం చూసాం, యేసు అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అబ్రహాము మీ తండ్రి అనుకుంటున్నారు కదా, పాత నిబంధనలో ఉన్న అబ్రహామును మీరు నాకు చెప్తున్నారు కదా, అబ్రహాము పుట్టక ముందే నేనున్నాను అంటున్నాడు. హల్లెలూయా! ఈ మాట అర్థమైంది, ఈ మాట సారాంశం ఏంది? అబ్రహాము ముందు నేనున్నాను. అబ్రహాము పాత నిబంధనలో ఆది కాండంలో కనబడతాడు. యేసుక్రీస్తు ప్రభు క్రొత్త నిబంధనలో మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలో కనిపిస్తాడు. మరి ఆయన కంటే ముందు ఎలా ఉన్నాడు? ఇప్పుడు మీ తాత కంటే నేనున్నాను ముందు అంటే మీరు నమ్మగలరా? నమ్మరు కదా. మరి అది నమ్మాలంటే నేను ముందు ఉండాలి కదా. మరి యేసుక్రీస్తు ప్రభు అంటాడు అబ్రహాంకు ముందు నేనున్నానని, అంటే అర్థం ఏంటంటే నేను దేవుణ్ణి, అందరికంటే ముందు ఉన్నవాడిని అని యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు. ఇంత క్లారిటీగా బైబిల్ వచనాలు యేసుక్రీస్తు ప్రభువుని దేవుడు అని చెప్తూ ఉంటే కొంతమందికి అసలు ఆయన దేవుడే కాదు, మీరు తయారు చేశారు ఆయన్ని. ఎవరిని? యేసయ్యని. ఇప్పుడు చెప్పండి,
యేసయ్యని మనిషి తయారు చేశాడా? మనిషి తయారు చేసుకున్న దేవుళ్ళు దేవతలు అనబడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మనుషులు చేసుకున్నటువంటి వాళ్ళని దేవుళ్ళుగా దేవతలుగా, కానీ మనిషిని చేసిన వాడు యేసుక్రీస్తు ప్రభు. అందుకే అబ్రహాముకు మునిపి నేనున్నాను అని చెప్తున్నాడు. ఈ రెఫరెన్స్ కూడా యేసుక్రీస్తు దేవుడని మనకు నిరూపణలోకి వస్తుంది. ఇకపోతే 3వ సందర్భాన్ని ఇంకా క్లియర్గా చూద్దాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ సందర్భం. యేసుక్రీస్తు ప్రభే చెప్పుకున్నాడు దేవుడని. ఎవరు చెప్పలేదే, బైబిల్ ఎక్కడ లేదే యేసు ప్రభు దేవుడని అని అంటున్నారు కదా. మీ కొరకే ఈ మాట. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. నేను మొదటి వాడను కడపటి వాడను జీవించువాడను మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. ఫస్ట్ లైన్ మనం అందరం చదవదామా? నాతో పాటు ఫస్ట్ లైన్. రెడీ, స్టార్ట్. నేను మొదటి వాడను కడపటి వాడను జీవించువాడను మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. యేసు ప్రభు ప్రకటన గ్రంథంలో యోహానుకు చెప్తున్నటువంటి మాటను మనం చూసాం. ఏమని చెప్తున్నాడు చూడండి. నేను మొదటి వాడను కడపటి వాడను. ఫస్ట్ వాడును నేనే, లాస్ట్ వాడును నేనే. దీన్ని ఏమని చెప్పుకోవచ్చు అంటే ఆల్ఫా ఒమేగా. ఆది ఆయనే, అంతము ఆయనే. చాలా క్లారిటీగా చెప్పాడు చూడండి. ఎవరు ఆది అంతము? దేవుడే కదా. మొదట కడపటి ఎవరు? దేవుడే కదా. ఆయనే చెప్తాడు చూడండి. నేను మృతుడనైతిని అంటే ఆది అంతం ఎవరని మీరు అనుకుంటారేమో అని ఆ మాట కూడా క్లారిటీ ఇస్తున్నాడు. నేను మృతుడనైతిని కానీ యుగ యుగములు సజీవుడుగా ఉన్నాను. ఇప్పుడు చెప్పండి, మృతుడనైతిని అంటే చనిపోయి తిరిగి లేచినవాడు, చనిపోయి తిరిగి బ్రతికినవాడు. ఎవరు చనిపోయి తిరిగి లేచిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. చనిపోయి సమాధిలోకి వెళ్ళారు, సమాధిలోనే ఉండిపోయారు. సమాధిలో నుంచి బయటికి రాలా. కానీ యేసుక్రీస్తు ప్రభు అక్కడే సమాధిని గెలిచి మరణాన్ని గెలిచి బయటికి లేచి వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఇప్పటికి కూడా ఆయన సమాధి చేసినటువంటి ఆ స్థలాన్ని మనం పరిశీలన చేస్తే అది ఖాళీ సమాధిగా మనకు కనబడుతుంది. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు సమాధిలో లేడు, సమాధి నుంచి బయటకు వచ్చాడు మరణాన్ని గెలిచి. అందుకే ప్రభు అంటున్నాడు, నేను మొదటి వాడను కడపటి వాడను. అంటే ఈ మాట అర్థం కూడా నేను దేవుడిననే కదా. యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు కదా, అల్ఫా ఒమేగా నేనే, ఆది అంతము నేనే, మృతుడనైతిని కానీ సజీవుడను. ఇప్పటికి ఎన్ని చూపించాను? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, దేవుడే వాక్యమయ్యు నేను. ఫస్ట్ది. రెండవది, అబ్రహాము పుట్టక మునిపే నేనున్నాను. అది కూడా యేసుక్రీస్తు దేవుడనే చెప్తుంది ఆ మాట. మూడవది, ఇప్పుడే ప్రకటన గ్రంథంలో చూసాం, మొదటి వాడను నేనే, కడపటి వాడు నేనే. ఇంకొక మాట చూద్దాం. 4వ సందర్భం, హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం చూద్దాం. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం చూద్దాం. పవిత్రుడును నిర్దోషియు నిష్కలంకుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడను ఆకాశ మండలముల కంటే మిక్కిలి హెచ్చైన వాడనునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. చాలు. ఫస్ట్లో చూడండి, పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. బాగా వినాలి. పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. యేసుక్రీస్తు ప్రభు జీవితాన్ని మనము చూస్తే ఆయన జీవితంలో పాపము అనేది ఎక్కడ కూడా కనిపించదు. యేసయ్య సవాలు చేశాడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా
నిరూపించగలరా? అట్లా సవాలు చేసిన సత్తా కలిగిన వాడు ఎవరైనా ఉన్నారంటే ఆయన కేవలం మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు ప్రభు. ఆయన పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడంట. అంటే ఆయన జీవితంలో పాపము లేదు, ఆయన పరిశుద్ధుడు, ఆయన పుట్టుక పరిశుద్ధమైనది, ఆయన జీవితం పరిశుద్ధమైనది, ఆయన మరణం పరిశుద్ధమైనది, ఆయన పునరుద్ధానము కూడా పరిశుద్ధమైనదే. మీకు తెలుసా, యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానుడై లేచిన తర్వాత మగ్దలేని మరియమ్మకు కనిపిస్తాడు. కనిపించేటప్పుడు మగ్దలేని మరియమ్మ యేసు ప్రభువుని గుర్తుపెట్టేసి ఆయన మాట్లాడిన తర్వాత ఆయనను పట్టుకోబోతుంటుంది. అప్పుడు యేసు ప్రభు అంటాడు, మరియా మరియా మరియా, నన్ను తాకబాక, నన్ను ముట్టబాక, నేను ఇంకా తండ్రి దగ్గరకు పోలేదంటాడు. ఎందుకంటే ఆయన పునరుద్ధానము కూడా పరిశుద్ధమైనదే. దేవునికి స్తోత్రం. ఏం చెప్తున్నాను మీకు అర్థమవుతుంది కదా. ఆయన పాపులలో చేరకుండా ప్రత్యేకంగా ఉన్నవాడు. అయితే మనుషులందరూ పుట్టుక ఎలా ఉంటుందంటే పాపముతోనే మనం పుడతాం. తల్లిదండ్రుల కలయిక ద్వారా పుట్టిన మనుషులు మనం, అంటే పాపముతో మనం పుడతాం. కానీ యేసు ప్రభు పరిశుద్ధుడిగా పుట్టాడు. ఆయన పరిశుద్ధాత్మ చేత మరి మరియమ్మ తల్లి గర్భవతి ధరించి మరి యేసుక్రీస్తు ప్రభువుకి జననమిచ్చింది. ఆయన పరిశుద్ధుడు. స్తోత్రం చెప్దామా? మరి మనం మనుషులమి, మనలాగే ఆయన కూడా పుట్టుంటే ఆయనకేమి విలువ లేదు, ఆయనకేం ప్రత్యేకత లేదు. మరి మనలాగా ఆయన పుట్ల, ఆయన ఒక ప్రత్యేకంగా పుట్టాడు, ఆయన పరిశుద్ధుడు. మరి మనం ఎలా పుడుతున్నాం? మనుషులు ఎలా పుడుతున్నారు? మనుషులు ఎలా పుడుతున్నారు ఒకసారి చూద్దాం. కీర్తనల గ్రంథం 51వ కీర్తన 5వ వచనం. మనుషులు ఎలా పుడుతున్నారు అనే దానికి చాలా క్లారిటీగా బైబిల్ ఏమంటుందో చూద్దాం. కీర్తనల గ్రంథం 51వ కీర్తన 5వ వచనం. నేను పాపములో పుట్టిన వాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించెను. అంతే 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 అంతే. నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. దావీదు అంటున్నాడు, అయ్యా నేను పాపినయ్యా, నేను పాపములోనే పుట్టానయ్యా, నా తల్లి గర్భములో నేను ఉన్నప్పుడే నేను పాపినయ్యా. ఎందుకంటే మనుషుల పుట్టుక, అందరి పుట్టుక అదే, నా పుట్టుక అదే, మీ పుట్టుక అదే, మనుషులందరి పుట్టుక అదే. పాపముతోనే గర్భము ధరించి మనం పుడుతూ ఉన్నాం. కానీ యేసుక్రీస్తు పుట్టుక అలాంటిది కాదు. ఆయన పుట్టుక ఎలాంటిదంటే ఆయన పరిశుద్ధుడు, అంటే పాపము అంటనివాడు, పాపులలో చేరకుండా ప్రత్యేకంగా ఉన్నవాడు. మరి ఈయన దేవుడు కాకుండా ఎట్టబోతాడండి? ఈయన దేవుడు కాకుండా మనుషులంగా ఉండే మనం కొన్నిసార్లు మనం తెలియకో కొన్ని పాపాలు చేస్తూ ఉంటాం. ఎందుకంటే మనిషిగా అది మన బలహీనత, మనుషులుగా అది మన ఇంగ్లీష్లో చెప్పాలంటే మన వీక్నెస్. కానీ ఆయన జీవితంలో ఎక్కడ కూడా పాపాన్ని చూపెట్టలేము. ఎందుకంటే ఆయన దేవుడు, ఆయన పరిశుద్ధుడు కనుక. స్తోత్రం చెప్దామా? యేసుక్రీస్తు ప్రభు దేవుడండి. ఈ మాటలన్నీ అవే చెప్తున్నాయి. ఇంకొక సందర్భాన్ని కూడా చూద్దాం. యేసయ్య దేవుడు అనేదానికి మత్తయి సువార్త 4వ అధ్యాయం, మత్తయి సువార్త 4వ అధ్యాయం 23వ వచనం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 23వ వచనం. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయందంతటా సంచరించెను. యేసుక్రీస్తు ప్రభు ప్రతి వ్యాధిని, ప్రతి రోగమును బాగు చేస్తున్నాడంట. బాగా వినాలి ఈ మాట. యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చినటువంటి ఏ వ్యాధి అయినా సరే ఆయన బాగు చేసి పంపిస్తున్నాడు. అది ఎలాంటి వ్యాధి అయినా సరే. నాన్న బాగా వినండిరా. ప్రకృతిని శాసించాడా యేసయ్య? అంటే గాలి తుఫాను లేచింది కదా సముద్రం మీద, లేచినప్పుడు గద్దించాడా? చెప్పండి, గద్దించాడా? ఏమైంది? ఆయన మాటకి లోబడింది. ఇప్పుడు చెప్పండి, ప్రకృతి లోబడుతుందంటే మనిషికి లోబడుతుందా? దేవుడికి లోబడుతుందా? దేవుడైతేనే లోబడుతుంది. మరి దేవుడని నీకు సాక్ష్యం ఇవ్వడం లేదా? గాలి తుఫాన్ని ఆయన ఆపాడే,
ఇప్పుడు ఇంకొక మాటను కూడా మనం ఆలోచించేద్దాం. సేనా దయ్యాన్ని యేసయ్య తరం కొట్టాడు కదా, గెరాసీన్ల ప్రాంతంలో సేనాదయ్యం యేసు ప్రభువుని చూడంగానే ఏమని మాట్లాడిందో ఒకసారి చెప్పగలరా? సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, మాతో నీకేం పని? సర్వోన్నతుడు చూడండి, అంటే దెయ్యాలకి తెలుసు ఆయన దేవుడని, ప్రకృతికి తెలుసు ఆయన దేవుడని, ప్రతి వ్యాధిని ఆయన గద్దించి తొలగిస్తున్నప్పుడు అన్నీ కూడా ఆయనకు లోబడుతున్నాయి. కారణం ఏంటంటే ఆయన దేవుడు గనుక. ప్రతి రోగంపై, ప్రకృతిపై, దెయ్యాలపై ఆయన అధికారము కలిగిన వాడు. ఎలా వచ్చింది అధికారం అంటే ఆయన దేవుడు కాబట్టే వచ్చింది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడే కదా, దేవుడైతేనే కదా ప్రకృతి లోబడుతుంది, దేవుడైతేనే కదా దెయ్యాలు లోబడుతున్నాయి, దేవుడైతేనే కదా ప్రతి వ్యాధి యేసుక్రీస్తు ప్రభు బాగు చేస్తున్నాడు. ఇంకొక సందర్భాన్ని కూడా చూద్దాం. మత్తయి సువార్తలోనే 28వ అధ్యాయం 20వ వచనం చూద్దామా? లాస్ట్ వచనం 28వ అధ్యాయం 20వ వచనం. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ఆమేన్. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు ఆరోహణం అయ్యేటప్పుడు ఆయన తన శిష్యులకి చెప్పినటువంటి అద్భుతమైన మాట, బలమైన మాట, మనం ఇప్పుడు చదువుకున్నటువంటి మాట. యేసయ్య అన్నాడు, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను. చెప్పండి మా, ఎప్పుడు దాకా ఉంటాడంట? యుగ సమాప్తి దాకా. చెప్పండి ఇప్పుడు దాకా. అరే మాట్లాడితే కదా గట్టిగా. ఎప్పుడు దాకా? యుగ సమాప్తి అంటే ఇప్పుడు నేను ఎప్పుడు దాకా ఉంటాను? ఒకవేళ మీతో ఉండాలనుకుంటే నేను బ్రతికున్న రోజులు, ఎన్ని రోజులు బ్రతికుంటానో అన్ని రోజులు మాత్రం మీతో ఉంటాను. మరి నేను చనిపోతే ఇప్పుడు మీతో ఉంటానా? ఉండలేను కదా. మరి యేసయ్య అంటున్నాడు, యుగ సమాప్తి వరకు నేను ఉంటా మీతో. అది ఎలా సాధ్యం ప్రభా? ఎట్టుంటావంటే మనుషులైతే ఉండలేరురా బాబు, నేను దేవుణ్ణి కదా. దేవుడు ఎప్పుడు మనతో ఉంటాడు యుగ సమాప్తి వరకు. మనుషులు చచ్చిపోతే ఆ చావుకి ముగింపు ఉంటుంది, కానీ ఈయన దేవుడు కదా. అందుకనే మరణాన్ని జయించి తిరిగి లేచి ఆయన అంటున్నాడు, నేను మీతో కూడా ఉంటా, మీరు భయపడకండి. ఇప్పుడు దాకా మీతో కూడా ఉంటానంటే యుగ సమాప్తి వరకు. ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయించారో, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వస్తున్నారో, ఎవరైతే యేసు ప్రభువుని నిజ రక్షకుడిని తెలుసుకుంటున్నారో, దేవుడు వాళ్ళతో కూడా ఉంటాడు. ఎప్పుడు దాకా ఉంటాడంటే యుగ సమాప్తి వరకు. మనుషులు మనకు వాగ్దానం ఇస్తారు, నేనున్నానులే, నేను నీతో ఉన్నానులే, భయపడబాక అని అంటారు. కానీ వాళ్ళతో నిజంగా మనకు అవసరం వచ్చినప్పుడు, నిజంగా వాళ్ళ దగ్గర నుంచి మనకు సహాయం కావాలనుకున్నప్పుడు అడ్రస్ లేకుండా పారిపోతారు. కానీ దేవుడు అంటాడు, నేనుంటా మీతో యుగ సమాప్తి వరకు ఉంటా. అంటే మనిషి అయితే ఈ మాట చెప్పలేడు, ఈయన దేవుడు కాబట్టి యుగ సమాప్తి వరకు ఉంటానని వాగ్దానం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఇప్పటికి 6 చెప్పా, 6 రెఫరెన్సులు చూపించా. ఈ 6 రెఫరెన్సులు యేసుక్రీస్తు దేవుడనే మనకు అర్థమవుతుంది, చెప్తున్నాయి. లాస్ట్గా ఇంకొక మాటను కూడా చూద్దాం. మార్కు సువార్త 2వ అధ్యాయం. మార్కు సువార్త 2వ అధ్యాయం 10వ వచనం చూద్దామా? 2వ అధ్యాయం 10వ వచనం. అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలనని వారితో చెప్పి. ఆగదాం. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఒక పక్షవాయువు కలిగిన ఒక వ్యక్తిని తీసుకొచ్చారు. యేసయ్య ఒక ఇంట్లో ఉన్నాడు. ఆ ఇల్లంతా నిండిపోయింది. ఆ ఇంటి పై కప్పులు విప్పి ఆ పక్షవాయువు కలిగిన వ్యక్తిని మంచంతో కూడా దించారు యేసు ప్రభు దగ్గరికి. యేసు ప్రభు వారికున్న విశ్వాసాన్ని చూసి అప్పుడు వాళ్ళతో ఒక మాట అంటాడు యేసయ్య. ఏమంటాడంటే 5వ వచనం చూడండి. యేసు వారి విశ్వాసమును చూచి, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పెను. యేసు ప్రభు ఆ పక్షవాయువు కలిగిన వానితో ఏం చెప్తున్నాడంటే, కుమారుడా, చెప్పండి, నీ పాపములు
క్షమించబడి ఉన్నాయి అన్న జనాలకి ఏందిరా, పాపములు క్షమించేవాడు ఎవరు? దేవుడు కదా. మనిషి ఎవరు పాపాలు క్షమించగలడు? క్షమించలేరు కదా. పాపాలు క్షమించగలిగినటువంటి శక్తిమంతుడు ఎవరు? దేవుడే కదా. అక్కడున్న వాళ్ళు అంటారు, ఏంది ఈయన దేవదోషం చేస్తున్నాడే, పాపాలు క్షమిస్తానని చెప్తున్నాడని. నిజమే, ఆయన దేవుడు. దేవునికి చెల్లుతుంది పాపాలు క్షమించడం. నమ్మిన వాళ్ళ స్తోత్రం చెప్పండి. ఇంతకీ ఆయనకు వచ్చినటువంటి రోగం దేనివల్ల వచ్చిందో తెలుసా? పక్షవాతం. అతను చేసినటువంటి పాపం. మళ్ళీ చెప్పనా, ఈ మాట కొంచెం మీకు బాధ కలిగించవచ్చు, కానీ ఇది సత్యం. కొన్ని మన జబ్బులకి కారణాలు, కొన్ని మన రోగాలకి కారణాలు మనం చేసే పాపాలే. మనం చేస్తున్నటువంటి పాపాల కారణంగానే కొన్ని జబ్బులు, కొన్ని రోగాలు మనల్ని వెంటాడతాయి. మరి ఆ జబ్బు ఎప్పుడు పోతుందంటే మన పాపములో నుంచి మనకు విడుదల వచ్చినప్పుడు, మన పాపములో నుంచి మనకు విముక్తి వచ్చినప్పుడు. సేమ్ అదే ప్రాసెస్ యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ చేశాడు. నీ పాపాలు క్షమించబడ్డాయని ఆ వ్యక్తిని బాగు చేశాడు. హల్లెలూయా. పాపాలు క్షమించగలిగినటువంటి సత్తా కలిగిన వ్యక్తి ఎవరంటే దేవుడే కదా. మనిషికి ఎలా సాధ్యం? నానా 7 రెఫరెన్సులు చూపించా. అవును కదా, అవును కదా. ఫస్ట్ రెఫరెన్స్తో కూడా చూస్తే 8. ఏంది? పౌలు అంటాడు చూడండి, మహాదేవుడు మన రక్షకుడు. దానితో కూడా చూస్తే 8. ఈ 8 రెఫరెన్సులు యేసుక్రీస్తు ప్రభు దేవుడనే నిరూపిస్తున్నాయి, చెప్తున్నాయి. మరి యేసుక్రీస్తు ప్రభు దేవుడని ఇంత క్లియర్గా బైబిల్లో ఉంటే మరి యేసయ్య దేవుడు కాదు, ఆయనే చెప్పుకున్నాడు, నా తండ్రి పంపిస్తే నేను వచ్చానని. మీరు తయారు చేశారు ఆయన్ని దేవుడుగా. నేను ఒకటే చెప్తాను, మనిషిని తయారు చేసిన వాడు యేసుక్రీస్తు ప్రభు దేవుడు, అంతేగాని మనిషి తయారు చేసుకున్నవాడు మాత్రం కాదు. ఆ చెడు అభిప్రాయం విడిచిపెట్టండి. నిన్ను నన్ను పుట్టించినటువంటి వాడు దేవదేవుడు, మహారక్షకుడు, మహాదేవుడు, గొప్ప దేవుడు, రక్షకుడు. ఆయన పేరే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. విశ్వాసం ఉంచండి, నమ్మండి, ప్రభువు చెంతకు చేరండి. దేవదేవుడు మిమ్మల్ని దీవించి ఆ నిత్య రాజ్యాల్లో మనందరికీ చోటుని దేవుడు ప్రసాదించునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. నాతో ఏకీభవించండి. పరిశుద్ధుడైన నా తండ్రి, పరమపిత, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. కొంతమంది సహోదరులు అసలు యేసు ప్రభు దేవుడే కాదని, దేవుడుగా మీరు తయారు చేశారని అనుకుంటున్నారు ప్రభా. నాయనా, దానికి సమాధానం చెప్పేదానికి ఈరోజు మీరు దేవుడని బైబిల్లో రెఫరెన్సుల ఆధారంగా నేను చూపించాను. 7, 8 రెఫరెన్సులు చూపించాను ప్రభా. నాయనా, ఈ మాటలు వినిన చూసిన నీ బిడ్డలందరినీ దీవించండి. మీరు నిజమైన దేవుడని, రక్షకుడని గుర్తిరుగునట్లుగా వారి మూయబడినటువంటి మనోనేత్రములను మీరే తెరవండి ప్రభా. నీకు స్తోత్రం. మందిరంలోకి వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి. ఈ కార్యక్రమాన్ని చూసిన ప్రతి బిడ్డను కూడా దీవించండి. నువ్వు చెప్పమన్నావు, మేము చెప్పాం ప్రభా. ఈ మాటలు అనేక మంది జీవితాలను ప్రభావితం చేసి మారు మనసు పొందినట్లుగా మీరే కృపను కనికరాన్ని చూపెట్టండి ప్రభా. దీవించండి, బలపరచండి ప్రభా. ఎంతమంది బిడ్డలు ఎన్ని రకాలైన అవసరాల చేత ఉన్నారో వారి ప్రతి అవసరాన్ని కూడా మీరు తీర్చి, కొదువును కూడా మీరు తీర్చి, మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకొనమని నిన్ను హెచ్చిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకొనొచ్చు మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ మనవల్ని సన్నిధిలో పెట్టి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. అందరం చెబుదాం. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సేవించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకార్యములలో దేనిని మరొకము. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమయు, కుమారుని యొక్క కృపయు, పరిశుద్ధాత్మ త్రియక దేవుని యొక్క నిన్న సహవాసం సన్నిధి కాపుదల కూడి వచ్చిన మనకు వాక్యం విన్న ప్రతి బిడ్డకు సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు సదాకాలం తోడయుండి దేవుడే తన కృపలో ముందుకు నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా. మరొక పర్యాయం అందరికీ వందనాలు.